నేను అనుకున్నా ఈ సిటీ చాలా మంచిది అని. బాగుండిద్ది, బాగుంది కూడా. ఈ సిటీ మన సిటీనా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇక్కడున్న హిల్స్ని కూడా ఇక్కడ ఒక హిల్ ఉండాలి. ఆ హిల్ ఎక్కడుందో నాకు కనబడట్లా. మనం ఇంటిని అద్దెకైతే తీసేసుకున్నాం మొత్తానికి, అది మీకు తెలుసు అనుకుంటా. కానీ నాకు వచ్చేసి ఒకే ఒక్క డౌట్ ఉంది. అదేంటంటే ఈ నేను రాకముందు ఇక్కడ ఏమన్నా గొడవలు ఉన్నాయా అని చెప్పి అనిపిస్తుంది. ఈ సిరీస్ చూడండి ఎంత అంటే ఎంత మారిపోయిందో. నా దగ్గర ఉన్న వెపన్స్ అన్నీ కూడా చావు పో. నాకు దొరికిందన్న ఈ కొన్ని వెపన్స్. ఈ బైక్ని కూడా వాడలేకపోతున్నా. వాడి దగ్గర నా కీస్ డిస్ట్రాయ్ అయిపోయింది. కానీ బైక్ స్టార్ట్ అయ్యే ఉంది కదా ఇప్పటిదాకా. సరే, అక్కడ బుగాటి కార్ ఉంది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు రిచ్గానే ఉన్నారంట. అసలు కేటీఎం బైకులు, బిఎండబ్ల్యూ కార్లు ఇవన్నీ వేసుకొని వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇంత రిచ్ అయిపోయారు మన సిటీ వాళ్ళు. అందరి ఇల్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నట్టు ఉన్నాయి. ఇంత పెద్ద సిటీలు, అక్కడ ఒక పల్లెటూరు లాగా ఏ నాకు నిజంగా ఈ సిటీ నచ్చింది. పాత సిటీ కంటే బాగానే ఉంది. కానీ ఆ మిడిల్లో నాకు నీ కార్ కావాలి, ఏం పీకుతావు దిగా. ఈ కార్ నేమే నాకు పలక రావట్లే. ఎందుకంటే అప్పుడు కార్స్ కూడా చూడలేను నేను. ఇప్పుడు కార్స్. హలో, వీడేంటి ఇటు సైడ్ నుంచి వస్తున్నాడు? మనం వెళ్ళాలి ఇటు నుంచి కదా. సరే, ఇంకా ఏమేమన్నాయో ఒకసారి చూసేసొద్దాం. ఇంకా ఏమేమి ఇల్లులు ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ పెద్ద పెద్ద బంగ్లాలు లెక్క ఉన్నాయి. ఇదొక్కటి మంచి ఇల్లు లాగుందే. ఈ ఇల్లుని ఖచ్చితంగా చూడాలి. ఎక్కండి, పద 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 త్వరగా పద. ఇల్లు కొంచెం చూడడానికి బాగానే ఉంది. ఇంట్లో కిచెన్ బాగుంది. అది స్విమ్మింగ్ పూల్ అనుకున్నాం, కానీ రాయలు కట్టించారు. బయట నుంచి చూసే వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ లాగా ఉండాలి నీకు. ఒక బాత్ టబ్, ఇందులో నీళ్ళు ఉన్నా సరే లేనట్టే అనిపిస్తుంది. ఓయ్, ఏంటిది మ్యాజిక్గా అయిపోయింది? ఇది కొత్తగా ఓకే, విచిత్రంగా ఉన్నా సరే మనం కాస్త లైట్ తీసుకోవడం బెటర్. నేను ఎంత హైట్ నుంచి దూకినా సరే నాకు ఇంత డ్యామేజ్ కూడా కావట్లా. నేను జస్ట్ ఇందాక అక్కడ రక్తం కక్కున్నా. అబ్బా, అమ్మయ్య, నాకేం కాలే. నేను ఈ కార్ తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతా. ఈ ఇల్లు చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ డూడ్, ఈ కారు వచ్చేసి తిరిగిపోయింది.
ఇక్కడ ఏదో ఇల్లు కనబడుతుంది. ఇది కూడా చిన్న ఇల్లే. అదైతే ఇక్కడ ఒక ఇల్లుని చూసాయి. ఇల్లు కూడా కొంచెం బాగుంది. ఆటోమేటిక్ గేట్స్ పెట్టారు. దొంగలు వచ్చినా సరే ఎట్లానే పెడతారా? ఈ ఇంట్లో మనుషులు ఎవరు లేరు అసలు. త్వరగా పదండి చూద్దాం. వా ఇది స్విమ్మింగ్ పూలే, కానీ పిల్లలు ఆడుకునేలాగా ఉంది. అంటే నా ప్యాంట్ అంతే ఉంది. సరే నా ప్యాంట్ అయితే తడిచిపోయింది. ఇక్కడ కార్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళచ్చు. విచిత్రంగా ఉంది. అక్కడ పడితే అక్కడ బొక్కలు పెట్టారు. ఈ డిజైన్ బాగుంది. బెడ్ ల్యాంప్ని ఇక్కడ ఎందుకు పెట్టారు? బెడ్ లైట్ని ఏమో నైట్ టైంకి అనుకుంటా. నా జారిపడ్డా. అబ్బా జారిపడ్డా నేను వచ్చేసి. ఎక్కురా. బర్గర్ కోసం తెచ్చుకున్న ఒక సాస్ ప్యాకెట్ పేలిపోయింది. ఇప్పటిదాకా పడింది రక్తమే, కానీ ఇప్పుడు అది అంత రెడ్గా కనబడుతుంది కదా. కారణం సాస్ ప్యాకెట్. అది సాస్ ప్యాకెట్ కాబట్టి. అమ్మాయ ఎంతో విశాలంగా ఉంది. ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడుకోవచ్చు, కానీ అద్దాలు పగిలిపోతాయి. మనం కూడా ఆడచ్చు. ఇక్కడ ఒక పీసీ ఉంది. గేమ్స్ ఆడుతుందాం మనం తర్వాత ఎప్పుడైనా. ఓకే, మనం అయితే ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాన్ మనకి తగిలేలాగా ఉంది. గ్లిచ్ అయిపోతుంది ఫ్యాన్. టీవీ ఎంత పెద్దగా ఇచ్చాడు వీడు. దీని మీద పెట్టకూడదు, దీని మీద పెట్టాలి అప్పుడు ఈ టీవీని. రామో ఇల్లుని విచిత్రంగా మ్యాజిక్. ఓకే, ఇల్లులన్నీ ఇట్లా విచిత్రంగా ఉన్నాయి. నా పవర్స్ కూడా పిక్కిరావనుకుంటున్నాను. ఇంకో 2 సాస్ ప్యాకెట్లు చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో. అవి సాస్ ప్యాకెట్లు మాత్రమే. రథం అనుకో అట్లా కాదు, మనకి దెబ్బలు ఉండాలిగా. ఇంకో సాస్ ప్యాకెట్ వెళ్ళిపోయింది. సో ఓకే, నేను ఇంకా ఈ మనిషిని చంపేస్తా. నువ్వు చావులా. వీడు చావట్లే అసలు. చావరా వీడు. నేను తర్వాత కలుస్తా. అంతవరకు మీ అందరికీ బాయ్.